The man who started My Village Show and the man who started Motevari Love Story, Srikanth Garu, Srikanth Garu, my producer. Short and sweet message, please. షార్టే ఉంటుంది అది ఎట్లా Yeah. కొంచెం మనకు యాక్చువల్గా స్టేజ్ ఫియర్ ఎక్కువ స్కూల్ నుంచి వెళ్ళి. సో ఈ స్టేజ్ ఫియర్ ఉందని చెప్పేసి నాకు ఈ ఫిలిం మేకింగ్ అంత క్రియేటివిటీ ఉంది, కానీ ఈ సినిమా ఫంక్షన్లు లేకపోతే మనుషులను కలుసుడు ఇదంతా పెట్టుకోదురు అని చెప్పి ఊరికి విలేజ్కి వెళ్ళిపోయి నా పని నేను చేసుకున్నా. అనుకోకుండా అది మళ్ళీ తిరిగి మళ్ళీ ఇదో స్టేజ్ మీదకి పట్టుకొస్తారు. ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. సో అందరైతే అందరు అన్ని చెప్పేసారు. ఇప్పుడు యాక్చువల్గా మేమే సినిమాలు అంతకుముందు మేము సినిమాల గురించి మాట్లాడుకునేటప్పుడు కానీ సినిమాల గురించి ఏమైనా చెప్పుకునేటప్పుడు అవార్డ్ ఫంక్షన్స్ గురించి లేకపోతే ఇట్లాంటి గురించి మేమే ట్రోలింగ్ చేసుకునే వాళ్ళం. ఏంద్రా సోది చెప్పుకుంటున్నారు, వాళ్ళు చాలా డబ్బు కొట్టుకుంటున్నారు, ఇట్లా అని చెప్పి అనుకుంటారు. సో వీళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నప్పుడు కూడా మళ్ళీ మాకే ఏమో మరీ ఎక్కువ చెప్పుకుంటున్నామా మనకు అంత ఉందా ఫస్ట్ అనేది ఎప్పుడు నా మైండ్ తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో బట్ అట్లా చెప్తున్నాను. సో నా మైండ్ ఒకటేసారి 2-3 టైమ్స్లో పనిచేస్తూ ఉంది. సో చాలా బాగా కష్టపడ్డారు. అండ్ సో ఇది మన తెలంగాణ మూవీ అంటే తెలంగాణ వెబ్ సిరీస్ అంటున్నారు, బట్ మనం అట్లా చూడొద్దు. మన స్టైల్లో ఒక స్టోరీ టెల్లింగ్ చేసినాం. సో ఇది సో ఎనీ స్లాంగ్ అయినా ఎవరైనా కూడా అందరికీ చూడదగిన మూవీ. సో నెక్స్ట్ నుంచి మై విలేజ్ నుంచి కానీ మన క్రూ నుంచి వచ్చే మూవీస్ ఇవ్వడం కానీ జస్ట్ తెలుగుకే కాదు ఆల్ వరల్డ్కి రీచ్ అయ్యే విధంగా అయితే ముందు చేద్దాం. సో అది మన ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Now the captain of the ship, Shivakrishna Burra Garu, please. అందరికీ నమస్తే. ఇక్కడికి అందరూ మా బంధువులు వచ్చిర్రు, మా ఊరు సంఖ్యపల్లులు వచ్చిర్రు, మా చుట్టాలు వచ్చిర్రు. ఇక్కడున్న యూట్యూబ్ ద్వారా మమ్మల్ని ఆదరించిన మీరందరూ కూడా మాకు చుట్టాలే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ. దీంట్లో మోతవర్ లవ్ స్టోరీలో ఓల్డ్ స్టోరీ ఎట్లా పుట్టింది అంటే మాది గల్ఫ్ బతుకులు, మేము తిన్న తిండి కూడా గల్ఫ్ మెతుకులే. ఎందుకంటే మా నాన్న దుబాయ్ వచ్చిండే, ఆ చిన్నప్పుడు ఆ క్యాసెట్ మాట్లాడేది అది ఇది అన్నీ మేము లైవ్గా చూసినాం అన్నట్టు. మా నాన్న ప్రేమని లవర్స్కి ఆపాదించిన అంతే. ఈ స్టోరీ మా నాన్నకే అంకితం. మా నాన్న ఇక్కడనే ఉంటాడు. ఆయనే నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే మా నాన్నకు సినిమాలు అంటే ఎక్కువ ఇష్టం, నాకంటే కూడా. చిన్నప్పుడు దొంగతనంగా మా నాన్న సినిమాలు చూస్తాడట. నాకు నిజం చెప్తున్నా, మొదటి నుంచి అప్ టు బీటెక్ వరకు శ్రీకాంత్ పరిచయం వరకు సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ పాటలు అంటే ఇంట్రెస్ట్, పాటలు పాడడం అనేది. మా నాన్నకు సదానందం గారు ప్రాపర్ చెప్పారు, మా నాన్నకు చూడడం ఇష్టం, నాకు తీయడం ఇష్టం. మా అమ్మకు అట్లాగే మా అన్నయ్యకు. ఎందుకంటే నిజంగా దీనిలో మీతో పాటు ఒక డైలాగ్ చెప్పినా కదా, ఏంటిది అన్న అంటే నాన్న తర్వాత నాన్న అని. మా అన్నయ్య అసంటుడే నిజంగా. థ్యాంక్ యూ అందరికీ. అండ్ నాకు జన్మనిచ్చింది మా ఊరు సంఖ్యపల్లి అయితే పునర్జన్మనిచ్చింది లంబాడిపల్లి. ఎందుకంటే అక్కడికి వెళ్ళకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని అయితే కాదు. అంటారు కదా, మంచి స్నేహితులు ఉంటే మనం ఎక్కడి వరకైనా వెళ్తాం. నా వెనుక వీళ్ళంతా ఉన్నారు, నా టీం మై విలేజ్ షో. నిజంగా మంచి మిత్రులు, మంచి పుస్తకం ఎప్పటికీ మనల్ని ముందుకే తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక్కసారి నా ఏడీ డిపార్ట్మెంట్ రండ్రా, మీ పేర్లు చెప్పున్నతోడు కాదు ఇటారి ఒక్కసారి. వీళ్ళను అసలు చెప్పాలంటే షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఒక్కరితోటి కూడా నేను ప్రాపర్గా మాట్లాడలే. వాళ్ళను శిక్షించినట్టే, ప్రేమగా మాట్లాడింది లేదు. వాళ్ళు అనుకున్నారు కావచ్చు, అరే ఏంద్ర బాబు ఈ టార్చర్ అని చెప్పేసి. తర్వాత షూట్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ప్రేమ చూపిస్తే వాళ్ళు ఇది నిజమా కలనా అని నమ్మడానికి నేను రోజులు పట్టింది. కానీ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి దీక్షిత్, వెంకటేష్, మన కరీంనగర్ పిల్లగాడు శ్యామ్, పృథ్వీ, హర్షిత్, హర్షవర్ధన్, రణధీర్, వీళ్ళంతా కొత్త పిల్లలు, చాలా అద్భుతంగా చేసిర్రు. థ్యాంక్ యూ రా.
అండ్ ఇంకో విషయం, నాకు ఈ స్టోరీ మేము షూటింగ్ చేసేటప్పుడు ఇదంతా కదా, షూటింగ్ ముందు నాకు ఇంకో అబ్బాయి ఉండే నరసింహ అని చెప్పేసి, నరసింహ ఇట్రాబా నా అడిషనల్ డైలాగ్ రైటర్. తమ్ముడి సపోర్ట్ చాలా అద్భుతం తమ్ముడు, నీకు శివన్న ఎప్పుడు ఉంటాడు, ఓకేనా? త్వరలో తమ్ముని పెళ్ళి ఉంది, ఆల్ ది బెస్ట్ తమ్ముడు. ఇంకా ప్రశాంత్, థ్యాంక్ యూ. నా టీం అందరికీ థ్యాంక్ యూ. వీళ్ళందరి గురించి ప్రతి ఒక్కరికి గొప్ప చెప్పాలి, ప్రతి ఒక్కరు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను తీసినా అని చెప్పడం ఒకేతైతే వాళ్ళు చేసిర్రు అనేది చెప్పాలి. ఇంకేం చెప్పాలరా, మీ అందరిని చూస్తేనే కడుపు నిండుతుంది నాకు నిజంగా. ఇట్లా ఆడాలి. ఇంకో విషయం ఏంటంటే సీరియస్ ఒక్క నిమిషం. ఇగో ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అయింది, అది పోస్టర్ లాంచ్ అయింది, అప్పుడు నా పేరు చెప్పలేదు. తర్వాత ట్రైలర్ లాంచ్ అయింది, అప్పుడు నా పేరు చెప్పలేదు. ఇప్పుడు మొన్న థియేటర్లో కూడా లేడు. కాదు ఈయన కోసం చెప్తా, ఈయన కోసం నేను ఏడ్చిన పోయింది లేడని. మళ్ళీ ఇప్పుడు చూడు, ఇప్పుడు కూడా అయిపోయింది కానీ నేను గుర్తొత్తలేను. మళ్ళీ నేమో ఇంటికి డార్లింగ్ ఎప్పుడొస్తావు డార్లింగ్ అని ఫోన్ చేస్తాడు. ప్రాబ్లం ఏంటంటే మైండ్లో ఉంటే గుర్తుపెట్టుకుంటావు, గుండెలు ఉంటే ఏం గుర్తుపెట్టుకుంటావు. కానీ నిజంగా శ్రీకాంత్ సపోర్ట్ అనేది, ఎందుకంటే మేము ఇప్పటిదాకా యూట్యూబ్లో వీడియోస్ తీసినాం, అన్నీ చేసినాం కదా. ఫిలిం మేకింగ్ అంటే మా స్టైల్లో మేము చేసేసినాం. ఒక కెమెరా సెటప్ వీటి పరంగా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ మాకు మా డిఓపిఏ. తన ద్వారా నేను చాలా నేర్చుకున్నా. అడిగి చెప్పడం కాదు డార్లింగ్, ఇది అట్లా మీరు అనుకోవద్దు తప్పు. ఎందుకంటే మా శ్రీకాంత్ చెప్పిండుగా ఇంతకుముందు, స్టేజ్ మీద మాట్లాడడం అనేది కొద్దిగా మనకు కొత్తగా, దానికోసమనే ఇవన్నీ. ఇక డైరెక్టర్ అయినాం కాబట్టి మాట్లాడడం నేర్చుకోవాలి, కంపల్సరీ నేర్చుకుంటున్నా. మొదటి దానికంటే ఇప్పుడు బాగానే చెప్పినా అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. అనిల్ దా చెప్పించుకుంటు కాదు, అనిల్ నిజంగా హీరో అవుతాడు, చాలా కష్టపడే స్వభావి. 100% ఆల్ ది బెస్ట్ అనిల్ నీకు. అది అంటే ఇప్పుడు శ్రీకాంత్ నీళ్ళు అంటే మీ మొదటి నుంచి కొద్దిగా కొన్ని అనిపిస్తాయి అన్నట్టు, కొన్ని మనుషులనే ఉంటుంది ఎఫెక్షన్ అవి ఇవన్నీ కొద్దిగా అట్లున్నది. ఇంకెవరున్నారు? వర్షిని మా హీరోయిన్ చాలా, తను యాక్చువల్గా తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మన కరీంనగర్ అమ్మాయే, బట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సిటీలో పెరిగింది, సిటీలో ఉంది తను. మన లాంగ్వేజ్ చాలా సింపుల్గా నేర్చుకుంది, అంటే చాలా సింపుల్గా ఏంది, ఊరు అమ్మాయి ఎలా అయితే ఉంటుందో అలాగే చేసింది. మాన్సి నువ్వు కూడా అద్భుతంగా చేసినవురా సార్. మీరు కూడా, రత్నాకర్ గారు అండ్ స్వాగత్, నువ్వు కూడా, మీ అందరి సపోర్ట్ పేరు పేరున మీ అందరికి చెప్తున్నా. అన్న నీకు కూడా కరీంనగర్ తోపు. చెప్పరా. అంటే ఒకరి పేరు చెప్తే ఇంకో పిల్లలు గుర్తుపెట్టకపోతే ఇదంతా బాగుంటుందని చెప్పిన వాళ్ళ పేరు చెప్పలేదు. అంటే కాదురా, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రొడ్యూసర్ ఒక పేరు చెప్పకపోయినా పర్లేదు కానీ డైరెక్టర్ చెప్పాలట్రా, బాధపడతారట. ప్రోటోకాల్ ఇది. అందుకే మరి జాగ్రత్తగా ఆచితూచి అడుగులేస్తూ చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్కటి 80s అందరికి 1 minute ఇద్దాం మాట్లాడు. ఇది బెస్ట్ ఏమో నిజంగా. థ్యాంక్ యూ అందరికీ, మీ అందరి ప్రేమకు నేను ఎప్పటికీ దాసోహం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అందరు గట్టిగా వేసుకోండి, ఎందుకంటే వచ్చేస్తున్నారు మన అనిల్ జిలా గారు. అమ్మ అందరు చెప్పేసరికి ఆడ వాన పడుతుంది. ఏంటిదే? ఆనంద బాష్పాలు ఫ్రమ్ ముగులు. ఎస్, థ్యాంక్ యూ అందరికీ. ఫస్ట్ విషయం ఏంటంటే, అంటే హైదరాబాద్లో నేను వాళ్ళతో తిరుగుతున్నప్పుడు ఇది చెప్తే కాంట్రవర్సీ అవుతుందో ఏమవుతుందో నాకు తెలియదు, కానీ చెప్పినది చెప్తున్నా. ఆంధ్ర సైడ్ ఏదన్నా ప్రొడక్ట్ వస్తే వాళ్ళు ఎంత సపోర్ట్ చేసుకుంటారు. అరే మా వంద ఒక ప్రొడక్ట్ వచ్చింది చూడుర్రా అని చెప్పేసి మస్తు సపోర్ట్ చేసుకుంటారు. మన సైడు బాయిలున్న కప్పలెక్క కిందికి గుంజుతూ ఉంటారు అని చెప్తుండే, కానీ అది రాంగ్. అది సపోర్ట్ చేయడానికి ఇంతమంది పిలవకుండా వచ్చి ఉండే. అసలు మేము ఏడ ప్రమోట్ చేయలేదు. దేశరాజ్ అన్న చెప్పుంటే అన్న ప్రమోట్ చేస్తే మాత్రం ఘోరం వస్తుందన్న, మేము ఎక్కడ చెప్పాము, మాకు తెలిసిన వాళ్ళకే చెప్పుకుంటాము. 300 మందే చాలు అనుకున్నాము. చూసేసరికి మన కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు.
ఇది చెప్పకున్నా మా వాళ్ళు వేసిర్రు అని చెప్పి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఎవరైతే అన్నట్టు మన పిల్లగాళ్ళు, మన యాస, మన భాష, మన పోరగాళ్ళు తీసిన కథ ఇది. ఇక్కడ ఉన్నోళ్ళంతా మనోళ్ళే, ఎవ్వరు అందరు కరీంనగర్ వాళ్ళు, ఇక్కడోళ్ళే. తెల్లారులైతే మనం ముఖం చూసుకునే వాళ్ళు లెక్కనే ఉంటుంది. స్క్రీన్ మీద కూడా మీకు ఇది ఎక్కడనో కథ, ఊహించిన కథ లెక్కే ఉండదు. మన పక్క పొంటి ఇంట్లో జరిగే కథ మన కథ లెక్కనే అనిపిస్తూ ఉంటుంది. సో ఈ మన కథని, మనలాంటి కథలని చెప్పడానికి మాకు ఛాన్స్ ఇచ్చిన ఫస్ట్ G5కి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అంటే మాకు అంటే షూటింగ్ చేసేటప్పుడు కూడా కొద్దిమందికి డౌట్ ఉంటుండే, వీళ్ళు యూట్యూబ్ వీడియోలు చేసిర్రు, షార్ట్ ఫిలిం చేసిర్రు, వీళ్ళకి తీయత్తదా, ఈ స్క్రీన్ మీద పడుతుంది, అంత క్వాలిటీ వస్తుందా, వీళ్ళు ఏం తిత్తురు ఏందో అన్న మిస్క్లారిటీ ఉండే. ఆ మిస్క్లారిటీ అంతా పోయి ఇప్పుడు అందరికి ఒక నమ్మకం వచ్చింది, ఎస్ ఈ పోరగాళ్ళు ఏదో ఒకటైతే రేపు చేస్తారు, ఈ పోరగాళ్ళకి సపోర్ట్ చేయాలి మనము అని చెప్పి. సో ఆ సపోర్ట్ అంతా వాళ్ళ ప్రేమ రూపంలో వస్తూ ఉంది. మిమ్మల్ని కోరుకునేది ఒకటి, మీ వాట్సాప్ స్టేటస్లల్లా మన కరీంనగర్ పోరగాళ్ళు, మన పోరగాళ్ళు ఏమో చేసిరని చెప్పి షేర్ చేయండి. అందరు అన్నట్టు ఒకవేళ మీ అందరి సపోర్ట్ ఉంటే, నార్మల్గా ఇది ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎవడో కింద కామెంట్ చేసిండు, నువ్వు హీరోవా, ఆశకు అద్దె ఉండాలి. ఆశకు అద్దెం లేదు, కొంచెమే ఆశలు ఉన్నాయి, ఏమో ఏడుదాకా పోతామో తెలియదు. ఇది ఆశనా అత్యాశనా తెలియదు. ఇక్కడ దాకా వచ్చినాము, ఇంకా కష్టపడతాము. మేము నమ్మిందో ఒకటి, కష్టపడదాం. ఒక్కొక్క రోజు మేము టెట్ ప్రిపేర్ అయినప్పుడు, గ్రూప్స్ ప్రిపేర్ అయినప్పుడు 24 గంటల 20 గంటలు 22 గంటలు చదువుకొని జాబులు కొడదామని చెప్పి కష్టపడ్డ ఆ కష్టం అంతా ఇటువైపు షిఫ్ట్ చేసుకున్నాం. మేము రోజుకు 20 గంటలు 22 గంటలు 24 గంటలు కష్టపడి మళ్ళీ తెల్లారి షూటింగ్ పోయి ఆలోచించుకొని అసలు ఆ కష్టం అన్నది ఇప్పుడు ఆలోచిస్తుంటే నిజంగా అంత కష్టపడ్డామా అని చెప్పి అనిపిస్తుంది. సో ఆ కష్టం ఊరికే పోలేదు. మా అందరికీ మీ అందరి ప్రేమ ద్వారా అదంతా రెట్టింపై వస్తుంది. ఇదే బలంతోనే ఇంకొక ప్రాజెక్ట్ తీస్తాము. ఇట్లే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన వీళ్ళందరికీ తెలవాలి, ఎస్ వీళ్ళు మంచి ఎందుకంటే వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు ఇంకో కథకు మనకు అవకాశం ఇస్తారు. లేకపోతే ఇది ఈ సంతోషం ఇక్కడనే అయిపోతుంది. ఇక్కడ ఆగద్దు అంటే మాత్రం స్టాలిన్ సినిమాలు చెప్పినట్టు ఒక ముగ్గురు చెప్పురి లెక్క ప్లీజ్ ఎందుకంటే మా యూట్యూబ్లో రిలీజ్ అయితే అది ఏం కాదులే, అదే ఊసెత్తది అదే అనుకుంటాం. కానీ దీనికి ఒక పారామీటర్ ఉంటుంది. ఇప్పటికి వెరీ హ్యాపీ ఏంటంటే ట్రెండింగ్ 1లో ఉంది. అన్ని లాంగ్వేజ్లల్లా, ఇండియా మొత్తం తీసిన అన్ని కంటెంట్లల్లా, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని కంటెంట్లల్లా మన కంటెంట్ టాప్ 10లో ట్రెండింగ్ 1లో మనది నిలిచింది. ఇది ఏదో సాధించడం మనకు గట్టి ఫీలింగ్ ఉంది. ఇంకొంచెం సపోర్ట్ చేసి మీరు ఇంకా 10 మందికి చెప్తూ ఉంటే ఆ వ్యూవర్షిప్ పెరుగుతూ ఉంటుంది, ఆ స్ట్రీమింగ్ పెరుగుతూ ఉంటుంది, సబ్స్క్రిప్షన్లు పెరుగుతూ ఉంటాయి. దాంతో మన దమ్మేందో వాళ్ళకి అర్థమైతే వాళ్ళే మళ్ళీ పిలిచి ఇంకో ప్రాజెక్ట్ చేయరా అంటారు. ఆ దమ్ముని నిరూపించుకోవాలంటే మీ అందరి ప్రేమ ఆప్యాయతలు సబ్స్క్రిప్షన్ల రూపంలో రావాలి. మాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆశకు అద్దు ఉండాలి, పోయి ఎస్ వీడు అయిండ్రా అనే పేరు అయితే రావాలి. థ్యాంక్ యూ. అట్లా అంటుండ్రంటేనే మనం ఎదుగుతున్నామని అర్థం. అనిల్, నువ్వు కాబోయే తెలంగాణ ధనుష్, నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ అన్న. సో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను ఎప్పుడూ మర్చిపోతూనే ఉన్నా. అన్న ఆల్రెడీ పెద్ద లెక్చర్ ఇచ్చేసిన వాళ్ళ గురించి. నిజంగా అంటే తెర వెనకాల వాళ్ళు చాలా కష్టం. ఇక్కడ దాకా ఆర్టిస్టులు నిలబడతారు, ఏడివైనా ఆర్టిస్టే మాట్లాడుతూ ఉంటారు. తెర వెనుక ఉండేది డైరెక్టర్లు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, వాళ్ళందరూ ఎవరైతే లైట్ యూనిట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మస్తు సపోర్ట్ చేసి ఉండే. ఎందుకంటే మాది కొత్త, మేము ఒక యూట్యూబ్ మేకింగ్ చేసి సినిమా మేకింగ్ స్టైల్కి వెళ్తున్నప్పుడు మా కొత్తది అయినా కూడా వాళ్ళు మనం అర్థం చేసుకొని చాలా మంచిగా సపోర్ట్ చేసి ఉండే. ఎవ్రీ పర్సన్, ప్రొడక్షన్ బాయ్ నుంచి డైరెక్టర్ డిపార్ట్మెంట్లో ఇంక పెద్ద స్టేజ్ ఏది ఉంటుందో అక్కడి వరకు అందరూ మా మీద ప్రేమతో సపోర్ట్ చేసి ఉండే. ఎందుకు అంటే మన కష్టాన్ని చూసి. వాళ్ళందరికీ లైట్ యూనిట్ బాబాయిలు వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఒకటి ఏమవుతుందంటే 6 నెలల నుంచి అందరూ అనిల్ అన్న, శివన్న, అన్న, బావ, అక్క, బాబాయ్, పిన్ని అందరిలో ఒక ఫ్యామిలీ లెక్క 6 నెలల నుంచి కలుసుకొని ముచ్చట్లు పెట్టి వాట్సాప్ గ్రూపులల్లో బాబాయ్ అది చేయండి, ఇది చేయండి, అది ఇది అని చెప్పి ఒక ఫ్యామిలీ లెక్క కలిసి ఉన్నాము. ఇప్పటి నుంచి సక్సెస్ మీట్ అయిపోయింది అంటే రేపటి నుంచి వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు, మా పనులలో మేము ఉంటాము. ఆ ఎమోషన్ ఏదో మిస్ అవుతుందని చెప్పి అనిపిస్తుంది. ఏదేమైనా తొందరగా మళ్ళీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ అందరం కలిసి పనిచేసి ఈ ప్రయాణము, ఈ ప్రేమ, ఈ కుటుంబ వాతావరణాన్ని ఇట్లే తీసుకుపోదాము. ఈ స్టేజ్ మీద యాక్చువల్గా 2 సార్లు ఎందుకు విభజించారంటే అంతమంది క్యారెక్టర్లు ఉన్నారు, అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. సో ఆ ఆర్టిస్టులు అందరూ మనోళ్ళే. అలాంటి ఆర్టిస్టులు ఇంకా మాతో పాటు రావాలి.
మేము ఒక అడుగు ముందేసుకుంటూ మా వెనక వాళ్ళందరినీ తీసుకోవాలి. ఆ శక్తి మాకు దేవుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఓవరాల్ కరీంనగర్ గడ్డకి యాక్చువల్గా నాది ప్రాపర్ సిద్దిపేట అయినా కూడా పేరు వచ్చింది లంబాడిపల్లి కరీంనగర్ అని చెప్పి. ఏదేమైనా ఓవరాల్గా మన తెలంగాణ, మన భారతదేశం. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. సో ఇంత అద్భుతమైన మోతేవరి లవ్ స్టోరీని మన అందరి ముందుకి తీసుకొచ్చిన టీంకి ఒక చిన్న సన్మానం. సారీ మరి పేపర్ ఇచ్చిపోయాడు. మమతా థియేటర్ నార్మల్గా ఇది చాలా టైట్ ఉన్న సిచ్యువేషన్ ఇది. సో ఈ థియేటర్ ఈ టైంలో మాకు ఇచ్చి స్క్రీనింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మమతా థియేటర్ యాజమాన్యం మనోజ్ అన్న, అభిషేక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా కళ టీవీలలో కాదు తెర మీద చూపించుకోవాలి, అది మా గడ్డ మీద చూపించుకోవాలన్న కళ. సో ఆ కళ మీ ద్వారా మీరు ఇచ్చిన యాక్సెప్టెన్స్ ద్వారా కుదిరింది. థ్యాంక్ యూ మమతా థియేటర్. అండ్ స్పెషల్ మెన్షన్ నా టీం, నా పర్సనల్గా నాతో నా అన్న అనుకుంటూ తిరుగుతున్నారు. మా తమ్ముడు నవీన్, మాధవ్, భాను, స్వామి అండ్ సంతు. ఈ పోరగాన్లకు గుడ్డి నమ్మకం. అడిలని ఎట పోతాడు, వాళ్ళ వెనక పోతే ఏదో అవుతుంది అని చెప్పేసి వాళ్ళు నా వెనకనే తిరుగుతున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ స్పెషల్ మెన్షన్ శ్యామ్ ఎందుకంటున్నా అంటే అస్సలు ఆయనకు అమ్మ లేదు, ఎవ్వరూ లేదు, సినిమా పిచ్చి. ఆ పిచ్చి నాకు కలిపింది. నేను ఎంత దూరం పోతున్నాయేమో నాకు తెలియదు, కానీ ఆ పూర్ణ కన్నా మంచి ఛాన్సులు వచ్చి నీకైతే మంచి పేరు రావాలి శ్యామ్. ఆల్ ది బెస్ట్. మా టీం అందరికి, డైరెక్షన్ టీం అందరికి కూడా థ్యాంక్ యూ. ఓవరాల్ క్రూ అందరికి కూడా థ్యాంక్ యూ. అమ్మ బాబాయ్, మీ వైఫ్ గురించి చెప్పబోతే పోయినాక తిండి ఉండదు. ఆమెని నిజంగా థ్యాంక్ యూ. అంటే ఇంట్లో పెండ్లాం చక్కగా ఉంటేనే మొగుడు బయట పోయి ఏదైనా పనులు చేసుకోగలుగుతాడు. ఇంటికి వచ్చినాక ఏం చేసినావు ఏంది ఈ రపరపలు ఉంటే పని చేసుకోలేడు. ఈ 6 నెలల నుంచి నాకు ఏ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయలే. ఆడ 24 గంటలు పని చేసినా ఏం చేసినా. సో ఆమెని నీ సపోర్ట్ ఇట్లే ఉంటే ఇలాంటి స్టేజ్లు ఇంకో ఎన్నో ఎక్కుతాము, ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా ఎన్నో చేస్తాము. పెండ్లామా థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీ ఫుడ్కి ఏం దోకలేదు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కరీంనగర్ యూట్యూబ్ అసోసియేషన్ తరఫున రామ్ మొగ్లీజీ గారిని అలాగే శ్రీను గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. వెల్కమ్. నాకు విషయం ఏంటంటే శ్రీకాంత్ అన్నప్పటి నుంచి అది కొలుక్కుంటుంది, కానీ ఎంత కాకుండా చెప్పాలి కదా, ఎందుకంటే ట్రోలింగ్ చేసుకుంటారు కావచ్చు, అదే మైండ్ తిరుగుతుంది. ఏదేమైనా స్టేజ్ మీద ఇద్దరు అన్నలు నిజంగా ట్రోలింగ్ అయితే అని చెప్పి భయపడుతుంది. ఈ ఇద్దరు అన్న లేకపోతే నిజంగా నా తోవ ఎటు పోయేదో. ఈ ఇద్దరు అన్నలకి థ్యాంక్ యూ. శివన్న నీ కళ నెరవేరిందన్న. ఫైనల్గా ఏదంటే ఓ సోషల్ రెస్పెక్ట్ ఉంటుంది కదా మన ఫ్యామిలీ ముందు, మన ఊరు. కళ చాలా పెద్ద ఉండాలి, ఇది చాలా చిన్నది. ఇదే ట్రోలింగు. విషయం ఏంటంటే మేమందరం కూడా అప్రిషియేషన్ కంటే మా టీంలో ఏంటంటే పంచులు ఎక్కువ వేసుకుంటాం. ఓవరాల్గా వైవిల్య షో టీంలో అందరూ మనమంతా కానీ మేము ఎదగడానికి కారణం అదే. ఎందుకంటే ఫస్ట్ విమర్శ అక్కడ స్టార్ట్ అయిందంటే ఇక ఎవరు అల్లేరు, అక్కడే జాగ్రత్త పడతాం. విమర్శలు రైటే కానీ కనీసం ఈ స్టేజ్ల మీద చెప్పాలి. థ్యాంక్ యూ మై శ్రీకాంత్ అన్న, పుష్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఉండే. శివన్న అదే చెప్తా శివన్న అంటే నార్మల్గా ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది కదా ఫ్యామిలీలో, ఏం చేస్తున్నాము ఏంటిది అని చెప్పి. ఫైనల్గా నువ్వు చెప్పుకోవడానికి స్క్రీన్ మీద పేరు పడదన్న. రైటర్ అండ్ డైరెక్టర్ శివకృష్ణ అన్న. ఓకే, ఇది చాలా హై ఉందన్న. నువ్వు అన్నావు కదా నా బయో చేంజ్ చేసినాను, నీ బయోగ్రఫీ చేంజ్ చేసిన హీరోగా. బయోలు చేంజ్ చేసుకుంటూ ఇట్లే ముందుకెళ్తూ ఉండం. థ్యాంక్ యూ శ్రీకాంత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఒకటే కోరుకునే సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మా డైరెక్టర్ గారిని ఒక అడుగు ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శివకృష్ణ వచ్చేసాడు మన అంజమామ, మాట్లాడిచ్చేద్దామా? థ్యాంక్ యూ. నేను మాట్లాడినాక ఇక మళ్ళీ స్టార్ట్ చేద్దరు, ఓకేనా? సో ముందుగాల మేము ఇక్కడికి రావడానికి కారణం మా తల్లిదండ్రులు. తర్వాత మాకు మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంతమంది ఆర్టిస్టులను పరిచయం చేసిన మోతవారి లవ్ స్టోరీకి నిజంగా హ్యాండ్స్ ఫుల్. మా అల్లుడు ఎవరు అనుకున్నావు, మా శ్రీకాంత్. సో ఎక్కడో పల్లెటూరులో ఉండి నేను ఇరువాలు దున్ని ఇంత స్టేజ్కి రావడానికి కారణం మా అల్లుడు. సో ఇక్కడ
ఇప్పుడు సినిమా తీసినాం అంటే ఇప్పుడు ఓటీటీది నెక్స్ట్ సినిమా తీస్తున్నాం ఇంకా అలా బాగుంటుంది. సో అందరు అడగచ్చు నువ్వు ఎందుకు యాక్టింగ్ చేయలేవు మామని. యాక్చువల్గా నేను ఒక సినిమా ఒప్పుకున్నా, వాళ్ళు వేరే వాళ్ళకు సంతకం పెట్టద్దన్న తర్వాత ఇక ఏం చేయాలని అర్థం కాక నాది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. సో ఏ చికిత అనే మూవీ. సో అందులో దాదాపు నేను ఒక 20 days చేసినాం. మన అక్క బలగమక్క కూడా వేసింది. సో అది ఏ బట్టి నేను రాలేకపోయినా. సో నెక్స్ట్ టైం సినిమాలో నేను ఉంటా. మై విలేజ్ షోనే సినిమా తీస్తున్నాం, ఆల్రెడీ స్టోరీ నడుస్తూనే ఉన్నది. సో ముందుగాల ఇక్కడున్న ప్రేక్షకులందరికీ మరియు మన ఇక్కడికి దాన్ని ఏమంటారు G5 వాళ్ళు మమ్మల్ని నమ్మకం పెట్టి మేము నమ్మి ఒక మంచి మూవీని అవుట్పుట్ ఇచ్చి చేసిన మన శివ గారికి మరి అనిల్ గారికి మరి మొత్తం టీంకు, తర్వాత ఇక్కడున్న ఆర్టిస్టులు అందరూ యూట్యూబర్సు ప్లస్ మనకు తెలిసిన వాళ్ళే, దగ్గర వాళ్ళే. ఎందుకంటే మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కూడా చాలాసార్లు చూస్తుంటా ఏది సినిమాలు చేసేటప్పుడు ఎంత అంటే అసలు ఎందుకు మనం ఇంకా ఇట్లనే ఉండిపోతున్నాం, ఎందుకు సినిమాలు చేయలేకపోతున్నాం అంటే నిజంగా చెప్తున్నాం. మన కరీంనగర్ వాళ్ళ దగ్గర కళ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే ముందుకు పోలేకపోతున్నాం అన్నట్టు. కొంచెం భయమో బిడియమో సంథింగ్ ఇంటికాడ ఫ్యామిలీ ప్రాబ్లంతో ఇట్లా అవుతుంది. కానీ నిజంగా చెప్పాలంటే మంచి మంచి కళాకారులు ఉన్నారు ఇక్కడ. మన కరీంనగర్ జగిత్యాలు ఇది ఇక్కడున్న అందరూ ఇలా చూపించడం నిజంగా నాకు హ్యాపీగా ఉంది. తర్వాత మమ్మల్ని నమ్మి G5 వాళ్ళు ఇంత బడ్జెట్ పెట్టి సో మాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అందరికీ. ఓకే, అల్లుళ్ళు కోడళ్ళు జిందగీ మే క్యా మిల్తా హై, జీనే వాళ్ళకు రోటీ మరనే వాళ్ళకు వట్టి. సో మరనే కా పైలా కుచ్ కర్కే జానా. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ కూడా నాది కూడా ఏ చికిత్స కూడా రావాలి మీరందరూ, నేను ఇన్విటేషన్ చేస్తా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. థ్యాంక్ యూ అంజు మామ, థ్యాంక్ యూ.